ఓం గజానం భూతగణాసేవితం కప్తజంబుఫలసారభక్షితం ఉమాసుతం శకువినాశకాణం నమా విఘ్నేశ్వరపాదపంకజం గురవే సర్వలోకానాం విషయేవ రోగిణాం నిదే సర్వవిద్యానాం దక్షిణామూర్తే నమః వాగర్ధా సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఓం శ్రీ శంభులింగేశ్వర దేవతాభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కారం చేస్తూ, మనకి యుగాలలో 4 యుగాలు ఉన్నాయని తెలుసు. ఒకటి సత్యయుగం లేదా కృతయుగం, రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపర యుగం, చివరిది 4వది అయినటువంటిది కలియుగం. ఈ కలియుగంలో ఏం జరుగుతుంది అంటే కలి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనం చూడండి, కలి యొక్క విగ్రహం కూడా మనకి శాస్త్రాల్లో చాలా విచిత్రంగా ఉంటుంది. కొన్నిసార్లు చూస్తే భయకంపితులకు లోను చేస్తుంది. అది కలి యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే, ఎడమ చేత్తో నాలుకను, కుడి చేత్తో పురుషాంగాన్ని పట్టుకొని ఉంటాడు. ఈయనకి వాహనంగా ఎవరో కాదు, మానవులనే వాహనంగా మలుచుకొని ఉంటాడు. ఆయన వెళ్ళాల్సిన వాహనం మానవులే నడుపుతూ ఉంటారు, అంటే వాళ్ళే మోసుకెళ్తుంటారు ఈ కలి యొక్క వాహనం. ఈయనకి అసలు కలి ప్రభావం ఎలా మొదలవుతుందంటే, ప్రతి యుగానికి వెలుగు నీడలు ఉన్నట్టు, అంటే వెలుతురుండే చోట చీకటి కూడా ఉన్నట్టు, ప్రతి యుగంలోనే మంచితో పాటు చెడు కూడా కలిసి ప్రయాణం చేస్తుంది. ఇది లోకధర్మం. ఇది ఇలా ఉన్నప్పుడు ఫస్ట్గా ఉండే యుగం ఏదైతే మనకి సత్యయుగం లేదా కృతయుగం అని చెప్పుకుంటున్నామో, ఆ యుగంలో కలి ప్రవేశానికి వస్తాడనమాట. అంటే వాళ్లతో పాటు అప్పుడు దేవతలు మాత్రమే ఉండేవాళ్ళు. దేవతలతో పాటు కలి కూడా ప్రయాణించాలని కలి రావగా అప్పుడు దేవతలంతా అంటారు, అయ్యా మేమంతా దేవతలే ఉన్నాము, ఇప్పుడు నీ వస్తే మాలో ఏవో ఒకటి ఇబ్బందులు పెట్టి మాకు దూరాన్ని పెంచి ఇబ్బందులు ఎందుకు పెడతావు, నువ్వు ఇంకొక యుగంలోకి వచ్చేసి ఈ యుగంలో మేము ఉంటామని చెప్పేసి కలిని తిరిగి పంపించేస్తారు. కలి అప్పుడు వెళ్ళి మళ్ళీ రాముని యొక్క యుగమైన త్రేతాయుగంలోకి వస్తాడు. అప్పుడు రామరాజ్యం నడుస్తుంది కాబట్టి కలికి ఉండడానికి చోటు లేక కలి అక్కడి నుంచి కూడా తిరిగి వెళ్ళిపోతాడు. ఇక ద్వాపర యుగంలో కృష్ణుడి హయాంలో మళ్ళీ వస్తాడు. అప్పుడు కూడా కృష్ణుడు అంటాడు, ఈ యుగంలో నేనున్నాను కాబట్టి నువ్వు రాకూడదు అని. అప్పుడు కలి అంటాడు, స్వామి ఈ నియమాల్ని సృష్టించిందే నీవు, యావత్ బ్రహ్మాండం నీ వల్ల నడుస్తుంది, నీకు తెలియని విషయం అయితే కాదు, నాకు కూడా ఒక సమయాన్ని అంటూ కేటాయించినారు, నేను ఇంతకాలం ఉండాలని ఒక పద్ధతి, ఒక నియమం ఉంది కాబట్టి మీరు 3 యుగాల్లోనే నన్ను రాకుండా చూస్తున్నారు. కానీ ఇప్పుడు లెక్క కట్టి చూస్తే మీరు నాకు చెల్లించాల్సిన బాకీ ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే, నీ కాలంలో నుంచే మొదలైతే ఒక యుగాన్నంతా నాకు ఇచ్చేసినా కూడా, కలియుగాన్ని మొత్తం నాకు ఇచ్చేసినా ఇంకా కొంత తక్కువ వస్తుంది, అందుకే మీ హయాంలో నేను రావాల్సి వచ్చిందని కలి శ్రీకృష్ణ పరమాత్ముడికి చెప్తాడు. అప్పుడు కృష్ణుడు లెక్క చేసి, ఎప్పటి నుంచి నీ టైం స్టార్ట్ అవుతుందో చెప్పు అంటే ఆయన లెక్క చూసి చెప్తాడు. మనకి మహాభారతంలో కలి యొక్క ప్రవేశం ఎక్కడ మొదలవుతుంది అంటే, ఎప్పుడైతే కురుక్షేత్ర సంగ్రామం జరిగేటప్పుడు ద్రోణాచార్యుడికి శరపరంపరకి పాండవుల సైన్యం కకావికలమైపోతున్న సమయంలో ద్రోణాచార్యుడిని నిలువరించడానికి శ్రీకృష్ణుడు ఒక మాయోపాయం చేస్తాడు. ఆయన అంటాడు, ద్రోణాచార్యుని నిలువరించడం ఎవరి వల్ల కాదు, ఆయన మీకందరికీ విద్య నేర్పిన మహాగురువు ఆయన. ఇప్పుడు ఆయన్ని నువ్వు బలంతో కొట్టలేవు, బుద్ధితోనే కొట్టాలా. బుద్ధితో కొట్టాలంటే ఫస్ట్ ఆయనకి ఏదో ఒక విషయాన్ని చెప్పాలంటే, తన మతి స్థిమితం లేకుండా అటు ఇటు ఊగిసలాడాల తన మనస్సు. ఈ చిత్తాన్ని భగ్నం చేస్తే తప్ప ఈ ద్రోణాచార్యుడు నీ చేతికి దొరకడని చెప్పేసి ఎవరు చెప్పినా ఆయన నమ్మడు. కాబట్టి ముందు నుంచి ధర్మరాజు ధర్మప్రాణుడు, యమధర్మరాజు యొక్క వారసుడై ఆయన ధర్మాన్ని కోసం నిలబడిన వ్యక్తిగా అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఆయనతోనే ఒక మాట చెప్పేయండి బిగ్గరగా. అశ్వత్థామ అని ద్రోణాచార్యుడి కుమారుడు కూడా అదే యుద్ధం చేస్తుంటాడు కౌరవుల పక్షాన. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గర నుంచి ఏమని చెప్పిస్తాడంటే, ద్రోణాచార్యుడి దగ్గర యుద్ధం చేస్తూ గట్టిగా అశ్వత్థామ హతః అని గట్టిగా బిగ్గరగా అరుస్తాడు. అంటే అశ్వత్థామ అనే ఒక ఏనుగు కూడా ఉంటుంది ఆ కౌరవ పక్షాన. ఆ ఏనుగుని చంపేసినాము అని చెప్పడానికి ఆయన ఏం చేస్తాడంటే, అశ్వత్థామ హతః అని బిగ్గరగా అని, కుంజరహ అని చాలా చిన్నగా మెల్లగా అంటాడు. ఎందుకంటే ఆయన అబద్ధం చెప్పకూడదు కాబట్టి ధర్మరాజు అశ్వత్థామ హతః అని బిగ్గరగా చెప్పి అథః కుంజరహ అని చెప్పేసి, అంటే అది ఒక ఏనుగు అని చాలా మెల్లగా చెప్తాడు.
ఎప్పుడైతే ఈ మాటలు ఆయన చెవిలో పడతా ద్రోణాచార్యుడికి సాక్షాత్ పరమేశ్వరుడి యొక్క ఈశ్వరానుగ్రహం పొందిన అశ్వత్థామనే చంపేసినారా, నా కుమారుని చంపేసినారా అని ఈ మనసు చంచలమైపోయి ఆయన మనసు వేరే పక్కకి లగ్నమైపోతుంది. కొడుకుని ఎవరు చంపారనే ఆలోచనలో ఉన్నప్పుడు అప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాడు, ఇప్పుడు కొట్టేసే బాణాలు. అలాగా ద్రోణాచార్యుని సంహరిస్తారు అర్జునుడు. దీంట్లో ఎప్పుడైతే కలి యొక్క ప్రభావం మొదలవుతుందో ధర్మరాజు మొట్టమొదటిగా అప్పటి వరకు సత్యవాక్ పరిపాలనలో ఉన్న ధర్మరాజు మొట్టమొదటిసారిగా ద్రోణాచార్యుని చంపడానికి అబద్ధంతో మొదలవుతుంది. కలి యొక్క ప్రస్తావన మనకు అక్కడి నుంచి కనిపిస్తుంది. ఇక అక్కడి నుంచి ఇక్కడ వరకు మనకు కలి యొక్క ప్రభావం తెలుసు. కలి ఒకసారి పరీక్షిత్ మహారాజునంటే శ్రీకృష్ణుడి వారసుడైన పరీక్షిత్ మహారాజుకి కలిసినప్పుడు కలిపురుషుణ్ణి పరీక్షిత్ అడుగుతాడు, నువ్వు వస్తున్నావు సరే, నువ్వు ఎక్కడెక్కడ ఉంటావో చెప్తే మేము నిన్ను రాకుండా చూసుకోవడానికి జాగ్రత్త పడతామంటే అప్పుడు ఈ కలి చెప్తాడు, నేను 5 అంశాల్లో ఎప్పుడూ ఉంటాను, వాటికి దూరంగా ఉండే వాళ్ళ జోలికి నేను వెళ్ళను, వాటితో పాటు ఉంటే నేను ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వచ్చేస్తానని చెప్పేసి ఆయన ఒక 5 అంశాలు చెప్తాడు. అందులో మొట్టమొదటిది మద్యపానం ఎక్కడైతే ఎక్కువగా చేస్తుంటారో, ఎవరైతే చేస్తుంటారో వాళ్లలో కలి ప్రభావం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. వాడు ఎంతటి గొప్పవాడైనా, ఎంతటి మేధావైనా, ఎంతటి విద్వాంసుడైనా కూడా ఎప్పుడైతే మద్యపానం చేస్తాడో వాడికి కలి యొక్క ప్రభావం చాలా బ్రహ్మాండంగా ఉంటుందంటే చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. రెండవది, ఎవడైతే నిత్యం జూదం ఆడుతూ ఉంటాడో జూదం ఆడే దగ్గర కూడా నేను కలి యొక్క ప్రభావం చాలా బలంగా పనిచేస్తుంది. మూడవది, నడవడి లేని స్త్రీ యందు ఒక స్త్రీకి నడవడిక లేక అంటే భర్త కాకుండా ఇతరులపై మోహం పడడమో లేదా ఇతరుల సంపర్కం పొందడమో చేసిన నడవడిక లేని ఒక ఆడదాని ఎక్కడైతే ఉంటుందో అంటే వేశ్యా ప్రవృత్తి ఎవరైతే చేస్తుంటారో అటువంటి వాళ్ళ దగ్గర కూడా నేను ఉండను. ఇక 4వది, మితిమీరిన వేటకాంక్ష ఉంటుంది కొందరికి. ప్రతిసారికి వేటకు పోతామని ఎవరైతే ఎక్కువగా వేటాడుతుంటారో అటువంటి వాళ్ళకి కూడా ఎక్కువ ప్రభావం కలి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక చివరిది 5వది అయినటువంటిది, ఎక్కడైతే బంగారం ఎక్కువగా ఉంటుందో అక్కడ కలి ప్రభావం ఉంటుంది. ఈ బంగారం వల్ల ఎందుకంటే బాగా చూడండి, మనకి శాస్త్రాల్లో కూడా వెండి దొరికితే శుభసూచకం, బంగారం దొరికితే భంగపాటు అనేది చెప్తారు. ఎందుకంటే బంగారం అనేది లక్ష్మీ స్వరూపం అనుకుంటే లక్ష్మి అంటే అర్థం ఒక దగ్గర ఉండేది కాదు అని అర్థం. ఎప్పుడైతే ఈ బంగారం అనేది దొరుకుతుందో భంగపాటు జరిగిపోతుంది. అందుకే ఉట్టిని వచ్చిన బంగారం దొరికితే దాన్ని ఏ దేవతా హుండీలకో లేదా దేవతా కార్యాలకో వాడేస్తారు. అదే వెండి కానీ రాగి కానీ దొరికితే మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, ఏ అభ్యంతరం లేదు. అందుకనేసి ఈ 5 దగ్గర ఎక్కువగా కలి పరీక్షిత్తుకి చెప్పిన మాటల్లో ఈ 5 అంశాలు చాలా ముఖ్యమైనవి. ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ నేను ఖచ్చితంగా ఉంటాను. వీటిని కాకుండా అంటే బంగారం ఉండే ఇంట్లో అంతా కలిగి ఉంటాడని కాదు, బంగారం మీద వ్యామోహం ఉండి బంగారం కోసం నానా పాటలు పడి ఎవరికి ఇబ్బందులు కలిగిస్తుంటారో అటువంటి వాళ్ళ దగ్గర ఈ కలి ఉంటాడు అని చెప్తాడనమాట. ఇలాగా కలి యొక్క ప్రస్తావన వస్తుంది. ఈ కలి వల్ల ఏం జరుగుతుందంటే నేను చెప్పినట్టు కలి యొక్క విగ్రహం చాలా విచిత్రంగా భయంకరంగా ఉంటుంది. ఎడమ చెయ్యి నాలుక పైన ఉంటుంది, నాలుక బయట తెరిచి ఉంటుంది. ఇక కుడి చెయ్యి పురుషాంగం మీద పెట్టుకొని ఉంటుంది. ఇది ఏం సూచిస్తుందంటే రాబోయే కాలంలో కలి యొక్క ప్రభావం నాలుక మీద ఉంటుంది. నాలుక అంటే మనకి 2 రకాలుగా పనిచేస్తుంది నాలుక. ఒకటి తినే ఆహారాన్ని రుచి చూడడానికి, రెండోది మనం మాట్లాడడానికి. ఇక తిండి మీద మనిషికి నియంత్రణ లేకుండా పోతుంది. పని తక్కువ, తిండి ఎక్కువైపోతుంది. ఈ రుచిని ఆయన కంట్రోల్లో పెట్టుకోలేకపోతాడు ఆధునిక మానవుడు, కలియుగంలో ఉండేవాడు. అందుకే మితిమీరైన ఆహారం తీసుకొని దాని నుంచి ఎన్నో రోగాలకు లోబడి వాడు నాశమవుతాడని చెప్పడానికి కలి నాలుక మీద ఉంటాడు. ఇంకా ఒకటి, ఆడిన మాట మీద నియంత్రణ ఉండదు. ఆడిన మాట కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు మన పూర్వీకులైతే ఈ రాబో కాలంలో లేదా ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఇచ్చిన మాట మీద నిలబడే వాళ్ళు చాలా దాదాపుగా లేదనే చెప్పొచ్చు. అంత మాట మీద నియంత్రణ లేకుండా అయిపోతుంది. అందుకనేసి ఈ మాటపై ప్రభావం ఉంటుంది కలి యొక్క ప్రభావం. అందుకే నాలుకను సూచికగా ఒకటి తిండిపై నియంత్రణ లేకపోవడం, రెండోది ఆడిన మాటను నిలబెట్టుకోవడానికి ఒక నియత్తు లేకపోవడం. ఇవి 2 నాలుకను సూచిస్తాయి. ఇక రెండోదిగా తన కుడి చెయ్యి పురుషాంగం మీద ఉంటుంది కాబట్టి ఈ
పురుషాంగం ఏం సూచిస్తుందంటే ఇంతకు మునుపు భర్తకు భార్య, భార్యకు భర్త అనే ఒక అవినాభావ సంబంధం, ఒక ఆత్మ సంబంధం కళ్యాణమైన నాటి నుంచి ఉండేది. అంతకు మునుపు కానీ దాని తర్వాత కానీ ఎవరు సంభోగ ప్రక్రియలో ఉండేవాళ్ళు కాదు. ఏది జరిగినా ఒక పద్ధతి ప్రకారం, ఒక సంప్రదాయ ప్రకారం జరిగేదే. అన్ని నైతికతతో కూడిన ఎన్నో అంశాలతో కూడిన వివాహ బంధం కొనసాగేది. నేటి కాలంలో దానికి వావి వరుసలు లేకుండా ఎప్పుడైతే కలి ప్రభావం ఎక్కువైపోయిందో ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటున్నారో, ఎవరి దగ్గర సంభోగ ప్రక్రియలకు పాల్గొంటున్నారో వాళ్ళకే తెలియని ఒక ఉన్మత్త స్థాయిలో ఇప్పటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ కలి ఏం సూచిస్తుందంటే ఒకటి నాలుక, రెండోది అంగం. ఈ పురుషాంగంపై నియంత్రణ లేక మనిషి వావి వరుసలు మర్చిపోయి ఎవడికి ఇష్టానుసారం వాడు చేసుకుంటూ పోతున్నాడు. ఇది వాడి నాశనాన్ని వాడు కొని తెచ్చుకోవడానికి, కలిని తన పక్కనే నిలబెట్టుకోవడానికి వాడు చేస్తున్న ఒక ప్రక్రియ. దీనికి కర్మ తోడయి ఆ కర్మానుసారం ఎప్పుడైతే వీడు పాపపు రాశి ఎక్కువగా అవుతుందో అప్పుడు కలి వాడిని అమాంతంగా ఏదో రూపంగా వాడిని తీసేస్తాడు. ఇది కలి యొక్క ప్రభావం. దీని గురించి ఎందుకు తెలుసుకోవాలంటే మనకి నైతికత అనే మాట ఈ కాలంలో అపురూపం అయిపోయింది. నైతికతతో బతికే ఏ జీవినైనా కలి కాదు కదా. కలిని మించిన రాక్షసుడు వచ్చినా ఏమీ చేయలేడు. కాకపోతే నేను చెప్పిన ఈ 5 అంశాలతో కూడిన వాడు ఉన్నాడంటే వాడు ఖచ్చితంగా కలికి దగ్గరవుతే వాడి పతనాన్ని వాడు కోరుకున్నవాడు అవుతాడు. కాబట్టి జాగ్రత్త పడతారనే ఒక అంశతో ఈ కలి పరీక్షితుడికి చెప్పిన ఈ 5 అంశాలని ప్రస్తావన చేసుకోవడానికి వచ్చింది.